హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా ఉండేటటువంటి వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వెజ్ పులావ్ని నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ని 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తరువాత వీటిని ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యాన్ని నానబెట్టడం వల్ల రైస్ అనేది మనకి చక్కగా ఉడుకుతుందన్నమాట. అందువల్ల బియ్యంనైతే కంపల్సరీగా ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఈ బియ్యం నానేలోపు మనము పలావ్లోకి ఏ కూరగాయలు అయితే వేసుకుంటామో అవన్నీ కట్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ పలావ్లోకి మనం బిర్యానీలో వేసినటువంటి ఘాటుగా ఉండే మసాలా దినుసులు కాకుండా ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటే పచ్చిమిర్చిని కూడా మనం కొద్దిగా కారానికి తగినట్లుగా వేసుకోవాలి. తర్వాత మనం కారం కూడా వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చినే కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇష్టమైనటువంటి కూరగాయ ముక్కలన్నిటినీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే బంగాళదుంప కూడా పెద్ద సైజు ముక్కలే కట్ చేశాను. వీటితో పాటు క్యారెట్ ముక్కలు, బీన్స్, అలాగే పచ్చి బఠానీ కూడా ఉంటే ఒక గుప్పెడు వరకు వేసుకొని వీటిలోకి కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ కూరగాయ ముక్కలు తొందరగా ఉడకడం కోసము కొద్దిగా ఉప్పుని మాత్రమే వేసుకున్నాను. మనం పులావ్లోకి మళ్ళీ తర్వాత వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి వీటిని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వరకు వేసుకొని దీన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ముక్కలకి పట్టడం కోసము మరలా కాసేపు మూత పెట్టుకొని మనము ఈ కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు మరలా అడుగు పట్టేయకుండా మనము మధ్యలో ఒకసారి వీటిని కలుపుకోవాలి. ఇందులో మనము కూరగాయ ముక్కలు దాదాపు అన్నీ వేసుకున్నాం కాబట్టి మన పులావ్ అనేది చాలా కలర్ఫుల్గా, బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. దీంతో పాటు 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ కూరగాయ ముక్కల్ని 50% మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇందులో మనము ఎసరుకి నీళ్లు పోసుకుంటాము. అలాగే బియ్యం కూడా ఉడికేటప్పుడు ఈ కూరగాయ ముక్కలనేవి ఉడుకుతాయి. మనము పులావ్ చివర్లో ఇవి అక్కడక్కడ ముక్కలుగా ఉంటేనే పులావ్ అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఎసరుకి కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి ఇక్కడ 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అదే ఒకవేళ మీరు కుక్కర్లో చేసే పనైతే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఉప్పు కూడా సరిపోయినంత వేసుకొని ఒకసారి ఉప్పు, కారము సరిపోయాయో లేదో చూసుకొని అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసుకొని ఇక్కడ ఈ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేశాక ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఇందులో కొద్దిగా నీళ్లు ఉన్నాయి అన్నప్పుడు మనము మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న ఈ గిన్నె అనేది అడుగు పల్చగా ఉంటే సిమ్లో పెట్టుకున్న తర్వాత మనము పాత పెనం ఏదైనా ఉంటే దీని కింద పెట్టుకోవాలి. లేదు అడుగు మందంగా ఉంటే పెనమేమి పెట్టనవసరం లేకుండానే సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. రైస్ ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా మనము పెరుగు చట్నీ తయారు చేయడం కోసము 1 కప్పు పెరుగు తీసుకోవాలి.
ఈ విధంగా చాపర్ తీసుకొని ఇందులో మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ ముక్క, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. విడిగా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి త్వరగా పని అయిపోవాలి, మనకి టైం సేవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటి చాపర్స్ అయితే మనకి చాలా హెల్ప్ఫుల్‌గా ఉంటాయి. చూడండి ఇవన్నీ ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ అయ్యాయో, ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న వీటిని మనం తీసుకున్నటువంటి పెరుగులో వేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి. అంతేనండి, మన వెజ్ పులావ్‌లోకి మంచి కాంబినేషన్ తోటి ఈ పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేసుకోవడమే. ఈ వెజ్ పులావు దీనికి కాంబినేషన్‌గా పెరుగు చట్నీ టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.